ఊహించని వివాదంలో ఇరుముడి ఆ సన్నివేశాలు తీసేయాలంటూ డిమాండ్. బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న ఇరుముడి సినిమాకు ఊహించని షాక్ తగిలింది. రవితేజకు చాలా కాలం తర్వాత మంచి హిట్ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే ఇప్పుడు ఈ సినిమాపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉపాధ్యాయుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయంటూ వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు సినిమాలో ఏ సీన్స్ పై అభ్యంతరం వ్యక్తమవుతుంది? ప్రభుత్వ పాఠశాల పేరు, విద్యార్థుల యూనిఫామ్ విషయంలో ఎందుకు వివాదం మొదలైంది? ఇరుముడి టీం దీనిపై ఎలా స్పందించబోతుంది? మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు మంచి రిలీఫ్ ఇచ్చింది. తండ్రి కూతురు మధ్య ఉండే అనుబంధాన్ని సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో అన్ని వర్గాల నుంచి సినిమాకు మంచి స్పందన వస్తుంది. థియేటర్స్ లో కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని చిత్ర బృందం చెప్తుంది. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమా సక్సెస్ ను రవితేజ అభిమానులు ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే ఇప్పుడు ఈ వివాదం తెరపైకి వచ్చింది. సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు ఉపాధ్యాయుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల టీచర్ పాత్రను నెగిటివ్ గా చూపించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపించే మాధ్యమం అని, అందులో ఒక వృత్తిని చూపించే విధానం కూడా బాధ్యతాయుతంగా ఉండాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని సీలేరు జెడ్పీ హైస్కూల్ పేరును ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ ను చూపిస్తూ ఉపాధ్యాయుల పాత్రని అభ్యంతరకరంగా చూపించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపైనే ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు చెన్నుపాటి మంచుల, బసవలింగరావు స్పందించారు. సినిమాలో ప్రభుత్వ పాఠశాల టీచర్ పాత్రను సమాజానికి తప్పుడు సంకేతాల వెళ్లేలా చూపించారని వారు ఆరోపించారు. ఈ సన్నివేశాలను వెంటనే సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంటే, మరోవైపు అలాంటి వృత్తిని ప్రతికూలంగా చూపించడం వల్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ అసలు చర్చ మరో అంశంపై కూడా జరుగుతుంది. సినిమాలో ఒక పాత్రను నెగిటివ్గా చూపించడం కథలో భాగం కావచ్చు. సినిమాల్లో మంచి పాత్రలు, చెడు పాత్రలు ఉండటం సహజమే. కానీ ఒక పాత్రను చూపించేటప్పుడు నిజ జీవితంలోని నిర్దిష్ట పాఠశాల పేరు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ వంటి అంశాలను ఉపయోగించడం వల్లే ఈ వివాదం మరింత పెద్దదని తెలుస్తుంది. తమ వృత్తిని, ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను అవమానించేలా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఇరుముడి సినిమా నుంచి మంచి విజయంతో దూసుకెళ్తున్న సమయంలో ఈ వివాదం రావడం ఆసక్తికరంగా మారింది. రవితేజకు చాలా కాలం తర్వాత మంచి హిట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణ కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఇప్పుడు టీచర్ల నుంచి వచ్చిన ఈ డిమాండ్ చిత్ర బృందానికి కొత్త తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ అభ్యంతరాలపై చిత్ర యూనిట్ ఏం చేస్తుంది? సదరు సన్నివేశాలను తొలగిస్తుందా, లేక అవి కథలో భాగమే అని వివరణ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనతో పాటు సినిమాలోని ఏదైనా అంశంపై అభ్యంతరాలు వ్యక్తమైతే వాటిని కూడా చిత్ర బృందం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక వృత్తికి సంబంధించిన వ్యక్తులు తమ ప్రతిష్ట దెబ్బతింటుందని భావిస్తే వారి అభ్యంతరాలపై చిత్ర యూనిట్ స్పందించడం సహజమే. ఈ నేపథ్యంలో ఇరుముడి టీం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఒకవైపు బాక్సాఫీస్ దగ్గర ఇరుముడి జోరు కొనసాగుతూ ఉంటే, మరోవైపు ఈ సినిమా చుట్టూ వివాదం మొదలైంది. టీచర్ల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఆరోపిస్తున్న సన్నివేశాలను తొలగించాలి అని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై రవితేజ దర్శకుడు శివ నిర్మాణ లేదా చిత్ర బృందం స్పందిస్తారా? సన్నివేశాల్లో మార్పులు చేస్తారా, లేక తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటారా అనేది ఇప్పుడు చూడాలి. హిట్ టాక్ తో మొదలైన ఇరుముడి ప్రయాణం ఈ వివాదంతో ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.